మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా బీడ్స్ లేకుండా ఒక డిజైన్ అయితే చేసుకుందామండి. ఓన్లీ దారాలతోటే అండి. ఇది మనకి పాత డిజైనే అండి, అన్ని ఛానల్లో కూడా వచ్చి ఉంటుంది. మన దాంట్లో కూడా ఒక 2-3 సార్లు అయితే చేసాము, కానీ మళ్ళీ అదే ఒక ఆర్డర్ అయితే ఉందన్నమాట. సో దానికోసం అనేసి ఇవాళ అయితే ఇది చేసేస్తున్నాను. దానికోసం ఇలా థ్రెడ్స్ తీసుకోండి. ఇలా 2 కలర్స్ అయితే నేను థ్రెడ్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఈ డాట్స్ వచ్చేసి 1 ఇంచ్కి 1 ఇంచ్కి పెట్టుకోండి, ఓకేనా? 1 ఇంచ్కి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏదైనా ఒక థింగ్ తీసుకొని హోల్ చేసేసుకోండి. ఇలా ఏదైనా ఒక థింగ్ తీసుకొని హోల్ చేసేసుకొని ఆ తర్వాత థ్రెడ్స్ తీసుకొని దీని లోపల పెట్టేసి మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని అంత లెంత్లోనే మీరు ఇది కట్టేసేయండి. జరీ తీసుకోండి. ముందు అయితే శారీకి కింద నుంచి ఇలా కూర్చోండి, టాజల్ కింద నుంచి. ఆ తర్వాత ఇలా కొంచెం తిప్పేసిన తర్వాత ఒక 2 రౌండ్లు కానీ 1 రౌండ్ కానీ తిప్పిన తర్వాత ఇలా టాజల్కి సైడ్ నుంచి కూర్చోండి, సైడ్కి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి ముడేసేసేయండి. కానీ నేను 4 లైన్స్ జరీ తీసుకున్నా కాబట్టి ఇంత సరిపోతుంది. ఆ తర్వాత టాజల్కి ఒక పక్క నుంచి కుచ్చేసి కట్ చేసుకోండి. దాని తర్వాత మనము ఆల్రెడీ కట్టుకున్న టాజల్స్ ఉంటాయి కదా, దాని లెంత్లోనే దీనిని కూడా కట్ చేసేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 2 ఉన్నాయి. మనము కింద కట్టుకునే దారాలు ఈక్వల్గా రావాలని అంటే అండి, కొంచెం ఈ దారాలు వచ్చేసి మీరు ఒక లెంత్ పెట్టుకోండి. పైన ఒక లెంత్ పెట్టుకొని అక్కడి వరకే మీరు ఇలా మడిచేసి పెట్టుకున్నారు అని అంటే మీకు ఈజీ అవుతుంది. కిందకు వచ్చేసరికి ఏంటంటే మనం కట్ చేసేటప్పుడు కాస్త ఎగుడు దిగుడుగా రావచ్చు. అలా రాకుండా మనం అలా పైనే మెజర్ చేసుకుంటే మనకి ఇది ఎలాగో జరగదు కదా కింద. అప్పుడు ఈ టాజల్ ఒకేలాగా వస్తాయి అన్నీ కూడా. ఒక్కొక్కసారి ఏంటంటే ఎంత చూసి చేసినా కూడా ఒక్కొక్కసారి ఎక్కువ రావచ్చు, ఒక్కొక్కసారి తక్కువ రావచ్చు. అందుకోసం అనేసి ఇలా ముందుగా మనం టాజల్స్ అన్నీ కూడా కట్టుకోవాలండి. అలా కట్టుకున్న తర్వాత ఈ పల్స్ వచ్చేసి 6 mm సైజులో పల్స్ తీసుకున్నాను. ఆ తర్వాత దీన్ని ఇలా పైకి పెట్టుకొని దీన్ని మధ్యలో చేసేసుకోండి ఇలా, ఓకేనా? దాని తర్వాత ఇది పెట్టేసేయండి, దీన్ని మధ్యలో పెట్టేసేయండి. మనకి థ్రెడ్స్ వచ్చేసి 80 రౌండ్స్ తీసుకున్నాను నేను. 80 రౌండ్స్ తీసుకుంటే మనకి తిక్కుగా వస్తుంది. లోపల పల్ పెట్టుకున్నా కూడా మనకి కనపడదు అనమాట. కొంచెం ఎక్కువ థ్రెడ్స్ తీసుకుంటేనే దీనికి బాగుంటుంది చూడ్డానికైనా. కాస్త హడావుడిగా ఉంది అండి, హడావుడిగానే చేసేస్తున్నాను. శారీ ఇచ్చినప్పుడు దాంతోపాటు మనకు కాస్త టైం కూడా ఇస్తే పీస్ఫుల్గా చేయొచ్చు. అర్జెంట్ అనేసి ఒక్క రాత్రిలో కుట్టిమంటారు. ఎలా అండి? ఇక్కడ గమ్ పెట్టేసుకొని పెట్టుకుంటే వచ్చేస్తుందండి. గమ్ అయినా పెట్టుకోవచ్చు, లేదనంటే ఊరికైనా సరే కట్టుకోవచ్చు, ఓకేనా?
వద్దు వద్దు